శిల్పారామంలో సాయంత్రం విహారం సరదాగా కాసేపు. నమస్కారం అండి. విబిఎం ఛానల్కి స్వాగతం. నేను మీ భారతి. ఈరోజు హైదరాబాద్లోని అందమైన కళల గ్రామం శిల్పారామంకి వెళ్ళాము. మీరు కూడా మాతో పాటు ఈ శిల్పారామాన్ని మరొకసారి చూసేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మనలో చాలామంది శిల్పారామాన్ని చాలాసార్లు చూసే ఉంటారు. ఇక్కడికి మేము వారాంతం కాకపోయినా సరదాగా చూద్దామని ఎందుకో అనిపించింది, వచ్చాము. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంది. వారాంతం అయితే కాదు, వీకెండ్, జనరల్గా వీకెండ్ వస్తాము, కానీ ఈసారి వీక్ స్టార్టింగ్లోనే వచ్చాం. చిన్న షాపింగ్ పని, సరదాగా రావాలనిపించి క్యాజువల్గా వచ్చేసాం. సరే, ఇక్కడ టికెట్స్ తీసుకున్నాము. జీపే టికెట్ కౌంటర్ వేరే ఉంది, క్యాష్ కౌంటర్ వేరే ఉంది. టికెట్స్ తీసుకున్నాం. 60 రూపీస్ పర్ హెడ్ ఎల్డర్స్. తీసుకొని లోపలికి వచ్చాము. ఇక్కడ వస్తూనే ఈ వెల్కమింగ్ యాంబియన్స్ ఏదైతే ఉందో అది చాలా బాగుంటుంది. ఇక్కడ మెహందీ పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేస్తారు పెట్టించుకోమని. మేమైతే పెట్టించుకున్నాం కూడా చాలాసార్లు. ఈసారి పెట్టించుకోలేదు, కానీ చాలాసార్లు పెట్టించుకున్నాం. చూడండి, ఇక్కడ మొత్తం షాపింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఏ షాప్లోకి వెళ్ళాలి, ఏం కొనాలని మనమే కన్ఫ్యూజ్ అవుతాం. అన్ని షాప్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ వెస్ట్ హైదరాబాద్ సిటీ, నియర్ బై సిటీలోనే ఈ శిల్పారామం లొకేట్ అయి ఉంటుంది. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఈ సిటీ కల్చర్ ఏం తెలియదు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చల్లటి గాలి మెల్లగా వేస్తూ ఉంటుంది. ఆ డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఆల్మోస్ట్ చుట్టూ చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది. దానివల్లే మనకి శిల్పారామం ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ క్లైమేట్ కంప్లీట్లీ, అట్మాస్ఫియర్ అనేది కంప్లీట్లీ చాలా కూల్గా, చాలా పీస్ఫుల్గా, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఎన్నిసార్లు వెళ్ళినా, వీకెండ్లో వెళ్ళినా సరే, వీక్ స్టార్టింగ్లో వెళ్ళినా సరే, అట్మాస్ఫియర్ అనేది సేమ్ ఉంటుంది. వీకెండ్లో మాత్రం మనకి కొంచెం రద్దీ ఉంటుంది, చాలామంది ఉంటారు వీకెండ్లో. అలా నడుస్తూ పోతే మనకి ప్రతి మూలలోనూ, ప్రతి షాప్లోనూ అన్ని ఆర్ట్ పీస్లే. శిల్పారామం అంటేనే దానికి ఫేమస్. అన్ని ఆర్ట్ పీస్లే. ప్రతి ఒక్క ఆర్ట్ పీస్ కూడా యూనిక్గా ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. యాక్చువల్లీ ఇండియాలో మొత్తం డిఫరెంట్ స్టేట్స్ నుంచి, ముఖ్యంగా గుజరాత్, కచ్ నుంచి, రాజస్థాన్, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, యూపీ లక్నో వర్క్, చికెన్ కర్రీ వర్క్స్ తెలుసు కదా, ఈ వర్క్స్కి ఫేమస్. ఆ వర్క్ ఐటమ్స్, గార్మెంట్స్, వాళ్ళు తయారు చేసిన హ్యాండ్ క్రాఫ్ట్స్ కానీ లేకపోతే ఆర్ట్ పీసులు కానీ ఇక్కడ తీసుకొచ్చి ఎగ్జిబిట్ చేస్తారు. ఎగ్జిబిషన్ కమ్ సేల్ ఆఫ్కోర్స్. ఈ క్లే పాట్స్ కానీ, పెయింటింగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, చీరలు, జూట్ ఐటమ్స్, జనపనార ఐటమ్స్, తర్వాత బ్యాంబూ ఐటమ్స్, బ్యాంబూతో తయారు చేసిన ఆర్ట్ పీసులు, కొన్ని వైట్ సిల్వర్ ఐటమ్స్ అయితే ఇంకా అసలు చాలా ఎనార్మస్. నేనైతే నాకు ఎన్నిసార్లు బట్టలు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, ఏదో ఒకటి కొనాలనిపిస్తుంది. ఆబ్వియస్లీ లేడీస్ అందరూ అంతేనేమో. చూడండి, చూస్తున్నా ఇక్కడ ఏదో షరారా ఆ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ చూపిస్తున్నారు. ఇలా ప్రతి షాప్కి వెళ్ళినప్పుడు ఏది కొనాలో ఏది వదిలేయాలో అర్థం కాదు, మనకి కన్ఫ్యూజ్ అవుతాం. వాళ్ళైతే ప్రతి ఒక్క పీస్ని ప్రమోట్ చేస్తారు, చాలా బాగుంటుంది తీసుకోండి అని. ఆబ్వియస్లీ అవి హ్యాండ్ క్రాఫ్ట్స్, క్రాఫ్టెడ్ ఐటమ్స్ కాబట్టి మనం కూడా అట్రాక్ట్ అవుతాం. చాలా అట్రాక్టివ్గా ఉంటాయి, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వాటిని చూస్తుంటే మనకి అసలు ఎలా తయారు చేశారు, కొన్నిసార్లు అయితే వాళ్ళు ప్రైస్ చెప్తున్నప్పుడు ఎక్కువ అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు ఇంత హ్యాండ్ క్రాఫ్ట్ కాబట్టి ఎంత కష్టపడి చేసి ఉంటారో, ఎన్ని రోజులు పట్టి ఉంటుందో, కానీ ప్రైస్ చూస్తే చాలా రీజనబుల్గా ఉంది, అసలు ఎలా వర్కౌట్ అవుతుంది అని డౌట్ కూడా వస్తుంది మనకి. అటువంటప్పుడు అసలు బార్గెయిన్ చేయాలనిపించదు. ఇలాంటి ప్లేసుల్లో ప్రత్యేకంగా షాపింగ్ చేయడం అంటే వస్తువులను కొనడం మాత్రమే కాదు. అంటే జస్ట్ మనం ఏదో వెళ్ళాము, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం అని కాదు. ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ మనం భారతీయ కళలని, కళాకారులని మనం ఎంకరేజ్ చేస్తున్నట్టు అంతే.
మేము కూడా కొన్ని అందమైన వస్తువులనైతే కొన్నాము. అందమైన వస్తువులంటే మనకు నచ్చాయి కాబట్టి అవి అందంగానే ఉంటాయి. కొన్నాము. ఆబ్వియస్‌లీ నేను ఎక్కువ కాస్ట్ పెట్టయితే కొనను గానీ, ఒక వెళ్ళినప్పుడల్లా కొన్ని ఐటెమ్స్ అయితే నచ్చినవి కొనుక్కుంటాను. అవి ఇంట్లో పెట్టుకుంటే మనకు చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది ఇంట్లో. ఈ గృహమే కదా స్వర్గసీమ అన్నాం కదా! అలా మనం ఇంట్లో ఆర్ట్ పీసులు, అట్రాక్టివ్ ఐటెమ్స్ మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల మన ఇల్లు శోభాయమానంగా ఉంటుంది. మనం ఇంట్లోకి రాగానే చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్‌ని ఫీల్ అవుతాము. బయట ఎంత కష్టపడి వచ్చినా ఇంటికి రాగానే మనకు ఆ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అదే మనకి లక్ష్మీప్రదం అండ్ స్వర్గసీమ లాంటిది. సో, మధ్యలో ఆగాం. మా వారికి టీ పడాల్సిందే. కొంతసేపు షాపింగ్ చేసి ఒక 1 అవర్ తిరిగామంటే మధ్యలో టీ బ్రేక్ ఉండాల్సిందే. సో, ఆగాము. ఆగి టీ తాగుతున్నాము. ఇక్కడ టీ మామూలుగానే ఉంది. కానీ కాస్ట్ మాత్రం ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ఓకేలెండి. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్. టీ తాగాం అంతే. ఆ టీ తాగుతూ అక్కడ అంబియన్స్‌ని ఎంజాయ్ చేస్తూ మళ్ళీ షాపింగ్ అనేది కంటిన్యూ చేసాం మేము. సాయంత్రం మెల్లగా చీకట్లు పడ్డాయి. అంటే మేము 6:30 కల్లా వచ్చాము. 7:15 అలా అయ్యేసరికి మెల్లగా చీకట్లు స్టార్ట్ అయ్యాయి. ఆ టైంలో శిల్పారామం ఇంకా చాలా బ్యూటిఫుల్‌గా అయిపోయింది. చుట్టూ లైటింగు, లైట్లు వెలిగిన తర్వాత మొత్తం ప్రాంగణం అంతా డిఫరెంట్ వరల్డ్ లాగా అనిపించింది. ఏదో సమ్ ఫంక్షన్స్‌కి అరేంజ్ చేస్తాం కదా! ఏవన్నా ఈవినింగ్ ఫంక్షన్స్ కానీ, రిసెప్షన్స్ కానీ, లేకపోతే ఏమన్నా ఇంట్లో మనం ఏమన్నా యాక్టివిటీస్ పూజలు చేసినప్పుడు పెరట్లో మన ఇంటి వెనకాల ప్లేస్ కానీ, ముందు ప్లేస్ కానీ అలా అరేంజ్ చేసుకుంటాం కదా! లైటింగ్స్ అవి పెట్టి. అలా తయారైపోయింది. ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ కనిపించింది అక్కడ మెయిన్. చెట్ల మధ్య ఎక్కడికక్కడ చెట్లు, దట్టు ఇది వీకెండ్ కాదు కాబట్టి కొంచెం ఫ్రీగా కూడా ఉంది. షాపింగ్ కన్నా కూడా మేము ఆ అట్మాస్ఫియర్‌ని ఫుల్ ఎంజాయ్ చేసాం. అదో మరో ప్రపంచంలా అనిపించింది. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు అదేంటో మరి. చాలా డిఫరెంట్ అట్మాస్ఫియరు. వచ్చేటప్పుడు ఆ ట్రాఫిక్‌లో కొంచెం అనిపించింది, అబ్బా! అవి ఇప్పుడు అవసరమా, మనం పీస్‌ఫుల్‌గా వీకెండ్‌లో సండే రోజు ఫ్రీగా రావాల్సిందేమో అని. కానీ వెళ్ళిన తర్వాత నో రిగ్రెట్స్. పపెట్ షాప్ అది. ఇటు కొంచెం ఫస్ట్ ఎంట్రన్స్ వైపు అంతా కూడా ఫుల్ షాపింగ్ ఉంటుంది. కొంచెం బ్యాక్‌కొస్తే క్లే అండ్ పపెట్ షాపు, తర్వాత మనకి కల్చరల్ యాక్టివిటీస్ చేయడానికి ఒక వేదిక లాంటిది, శిల్పకళా వేదిక అంటాం కదా! అలాంటి వేదిక లాంటిది ఉంటుంది. ఎప్పుడు ఫెస్టివ్ సీజన్స్‌లో అయితే అందరికీ తెలిసిన విషయమే. కానీ అక్కడ డాన్స్ ప్రోగ్రామ్స్, డిఫరెంట్ మ్యూజిక్ కన్సర్ట్స్ ఇలాంటివన్నీ ఇక్కడ జరగడం సర్వసాధారణం. చాలా బాగుంది ఇక్కడ. చాలామంది అయితే ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అలా ట్రిప్ లాగా వస్తారు. ఫ్రెండ్స్ బ్యాచ్‌లుగా ఫ్రెండ్స్ వస్తారు. వచ్చి ఫొటోస్ తీసుకోవడము, ఎక్కడికక్కడ సందడిగా ఉంటుంది. చూడండి ఇక్కడ బాగుంది. ముగ్గులవి బాగా పెట్టారు. ఫోటోలు తీసుకోవడం. అక్కడ పెన్సిల్ ఆర్ట్ అనేది ఉంటుంది. అంటే మనం మనని పెన్సిల్‌తో వాళ్ళు స్కెచ్ వేసిస్తారనమాట. అది చాలామంది చేసుకుంటూ ఉంటారు. మేము కూడా ఒకసారి చేసుకున్నాము పెన్సిల్ స్కెచ్. ఇవన్నీ కూడా ఆర్ట్ పీసులు, సిరామిక్స్. ఈ సిరామిక్స్ కూడా ఎన్ని కొన్నా కూడా మళ్ళీ కొనాలనిపిస్తుంది. ఇవి చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో. ఇక్కడ కూడా ఇక్కడ అమ్మవారి ఆర్ట్ పీస్ లాగా పెట్టారు. చాలా పెద్దదుంది. ఇదైతే చాలా నచ్చింది. మొత్తం అట్రాక్టివ్‌గా ఉంది. ఆ యాంబియన్స్ అంతా కూడా ఆక్యుపై చేసిన తర్వాత ఇవన్నీ మళ్ళీ సిరామిక్సే. కంప్లీట్ సిరామిక్స్. అది చూస్తే ఏది కొనాలో అర్థం కాదు. అంత బాగుంటాయి అవన్నీ. ప్రతి అడుగులోనూ ఒక చూడండి ఒక కొత్తదనం. అంటే ఇదొక ఇంతకుముందు వచ్చినప్పుడు ఇది లేదు, ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు ఉంది ఇది. సో ప్రతి మూలలోనూ ఏదో ఒక న్యూ థింగ్, న్యూ అట్రాక్షన్ ఉంటుంది. ప్రతి షాప్లోనూ ఒక న్యూ అట్రాక్షన్ ఉంటుంది. అన్నీ కళకళలాడిపోతూ ఉంటాయి.
బొమ్మల కొలువులాగా అనిపిస్తుందనమాట. శిల్పారామం అంటే బేసిక్గా జస్ట్ లైక్ షాపింగ్ అని కాదు. మనం షాపింగ్ కన్నా కూడా అక్కడికి వచ్చి ఎంజాయ్ చేసి జస్ట్ ప్రశాంతత ఫీల్ అవ్వడమే ఎక్కువ ఉంటుంది. షాపింగ్ చేసేవాళ్ళ కన్నా కూడా ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆ షాప్స్లో ఉన్న ఐటమ్స్ని చూసేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఒక 10 షాప్స్ చూస్తే ఒక షాప్లో ఒక ఐటమ్ కొంటామేమో. ఇది సాంప్రదాయ కళలకు నిలయం. అన్ని రకాల సాంప్రదాయ కళలు ఒకే చోట చూడాలంటే మాత్రం శిల్పారామం బెస్ట్ ప్లేస్. చాలామంది ఫెస్టివ్ సీజన్స్లో అయితే హైదరాబాద్ అని కాకుండా వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వేరే ఊళ్ళ నుంచి కూడా పర్టికులర్గా శిల్పారామం కోసం చాలామంది వస్తారు. ఎందుకంటే ఇక్కడ దొరికే ఈ ఆర్ట్ పీసుల కోసం అని వస్తారు. చాలామంది వాళ్ళ ఇల్లు అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టపడతారు. ఇది చూడండి, ఒక కమాన్ లాగా కట్టారు. ఇది కూడా జస్ట్ అట్రాక్టివ్ పీసే, వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేయడానికి. మేమైతే ఇది చాలా ఎంజాయ్ చేసాము ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంది. అది దాన్నే పట్టుకుని చుట్టూ ఇదొక ఆర్ట్ పీస్, మళ్ళీ ఇదొకటి. మన సాంప్రదాయ కళలను ఒకే చోట చూసే అవకాశం మనకి శిల్పారామం అనేది కల్పిస్తుంది. మేము ఇక్కడ చాలా సేపు సమయం గడుపుతూ నడుస్తూ ప్రతి షాప్ని చూస్తూ చాలా ఆనందంగా గడిపాము. ఆల్మోస్ట్ అయిపోయింది షాపింగ్ కూడా. బయటకు వస్తున్నాము. బయటకు వస్తుంటే కూడా ఇంతకుముందు అయితే ఇలా లేదు. ఇప్పుడు కిడ్స్ జోన్ అలాగా, కిడ్స్ ప్లే ఏరియా లాగా ఒకటి ఫామ్ అయింది. ఇక్కడ కిడ్స్ అందరూ ఆడుకోవచ్చు. ఇక్కడ కూడా హైదరాబాదీ కల్చర్ కనిపించింది. ఆ మాన్యుమెంట్స్, ఆ కన్స్ట్రక్షన్ మోడల్ అంతా కూడా బయటకు వచ్చే టైంలో, ఆ బయటకు వచ్చే దారిలో ఇరువైపులా, రెండు వైపులా కూడా ఈ హైదరాబాదీ కల్చర్ కనిపించింది. పక్కా హైదరాబాదీ నేటివ్ కల్చర్. మ్యూరల్స్ అన్నీ అక్కడ బాగా పెట్టున్నాయి. చాలా బాగుంది. ఇది ఆల్మోస్ట్ కార్ పార్కింగ్కి వెళ్ళిపోతుంటే ఈ దారిలో ఎంజాయ్మెంట్. ఇక్కడ కూడా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. గార్మెంట్ షాప్స్ కానీ, పప్పెట్ షాప్స్, తర్వాత సాఫ్ట్ టాయ్ షాప్స్, ఇలాంటివన్నీ ఉన్నాయి. కొన్ని పికిల్స్, మనం వంటల్లో వాడే పౌడర్స్ లైక్ కారపొడి ఇలాంటివి అవి కూడా పెట్టి అమ్ముతున్నారు. చాలా ట్రై చేద్దాం అనుకున్నాం కానీ నేనే వంటలు చాలా బాగా చేస్తాను. జనరల్గా బయట ట్రై చేయను. సో అందుకే ట్రై చేయలేదు. ఒక విషయం మాత్రం క్లియర్గా చెప్పచ్చు. ఇది మండే వీక్ స్టార్టింగ్లో వచ్చినా కూడా సందడికి మాత్రం ఏం తక్కువ లేదు. వారాంతంలో వీకెండ్స్లో ఎంత సందడి ఉంటుందో ఆల్మోస్ట్ అంత సందడి నాకు కనిపించింది. రష్ లేదు అంతే. ఆల్మోస్ట్ పార్కింగ్కి వచ్చేసాం. మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయిపోయిందండి షాపింగ్, బయలుదేరిపోతున్నాం ఇంకా. ఉంటానండి, బాయ్ బాయ్. నా బ్లాగ్స్ అన్నీ జనరల్గా ట్రావెల్, డైలీ రొటీన్ వీటికి సంబంధించి ఉంటాయి. మీరు తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి, ఎంకరేజ్ చేయండి.